నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వెనిలా స్పార్కల్ నుంచి సీనియర్ డైటీషియన్ వెనిలా గారు మనతో పాటు ఉన్నారు. సో, నౌఎడేస్ మనకి చాలా రకాల అంటే వెయిట్ లాస్ కోసం చాలా రకాల డైట్స్ అనేవి వచ్చేసాయి. సో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని, జీఎం ఫాస్టింగ్స్ అని ఇట్లా చాలా రకాలు వచ్చాయి. బట్ దీంతో పాటు కొంతమంది ఇవన్నీ కాకుండా సో, వీక్‌లోని ట్వైసో, థ్రైసో కంప్లీట్ ఫాస్టింగ్ చేస్తాము అని కూడా వాళ్ళ ఓన్ డైట్స్‌ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. నిజానికి ఈ ఫాస్టింగ్స్ అనేవి ఎలా చేయాలి? ఎలా చేస్తే మనకు వెయిట్ లాస్‌కి ఇవి సహకరిస్తాయి? ఈ విషయాలన్నీ వీడియోలో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. హాయ్ రా. మ్యామ్ సో ఫాస్టింగ్స్ విషయానికొచ్చేటప్పటికి సో నౌఎడేస్ ఎక్కువగా అంతమంది పాటిస్తున్నది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ కూడా ఎన్ని అవర్స్ ఉండాలి? ఎలా చేయాలి? అనేది చాలా మందికి నాలెడ్జ్ లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు పాటిస్తున్నారు. కొంతమంది ఒక 8 అవర్స్ ఉంటాం, లేకపోతే 6 అవర్స్ ఉంటాం. మేము ఎంతవరకు ఉండగలుగుతామో ఆ గ్యాప్‌ని మెయింటైన్ చేసి చేస్తున్నాం. అలా చెప్తూ ఉంటారు. నిజానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఎలా చేయాలి? ఈ ఫాస్టింగ్స్ చేయటం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? ఉండదా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్ ఫర్ ఓవరాల్ వెల్ బీయింగ్. అంటే మన హెల్త్ పరంగా మంచిది. అది మనం క్యాలరీస్ ఇన్ అవుట్ని బట్టి వెయిట్ లాస్ అవుతామా లేదా అనేది అక్కడ డిసైడ్ అవుతాం. ఓకే. ఓకే. తినేదాన్ని మళ్ళీ బట్టే ఇంకా ఇంటేక్ ఏం తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. ఇంపార్టెంట్. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎప్పుడైనా మంచిదే. దానివల్ల వెయిట్ లాస్ అవుతామంటే వెయిట్ లాస్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల అవ్వరు. ఎలా ఉన్నా కూడా క్యాలరీ డెఫిసిట్ వల్లే అవుతారు. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది బ్రేక్ఫాస్ట్ 9కి తింటారు. యూజువల్గా అందరు కామన్ టైము 8:30, 9. నైట్ డిన్నర్ 9. నేను క్లయింట్స్తో మాట్లాడుతూ ఉంటాను కదా. యూజువల్గా నేను అందరిని అడిగేది వాళ్ళ డైట్ 8:00కి నైట్ 9:00కే ఎండ్ అవుతుంది. ఓకే. సో 9 to 9 ఎవరైతే తింటూ ఉన్నారో వాళ్ళు మార్నింగ్ ఒక 1 అవర్ 10కి మార్చుకోండి బ్రేక్ఫాస్ట్ని. ఓకే. డిన్నర్ని 8కి 9 నుంచి 8కి మార్చుకోండి. అలా ఒక 10 days చేయండి. ఓకే. తర్వాత 10 నుంచి 11కి వెళ్ళనివ్వండి. 8 నుంచి నైట్ 8 నుంచి 7కి. ఓకే. మళ్ళీ ఆ విండోలో ఒక 10 days ఉండాలి. ఆ తర్వాత అంటే 1 అవర్ తగ్గిస్తూ వస్తున్నారా? ఇటు 1 అవర్ అటు 1 అవర్. అటు 1 అవర్ ఇప్పుడు 9 నుంచి 10కి చేశా. ఇక్కడ 9 నుంచి 8కి చేశా నైట్. మళ్ళీ నెక్స్ట్ 10 days అయిపోయాక 10 నుంచి యూనిట్ గో టు 11 నుంచి ఈవినింగ్ 7 దాకా విండో పెట్టుకోవాలి. అలా 10 days అయ్యాక 12 to 6 విండో. ఇక్కడ మీరు స్టాప్ కూడా చేయొచ్చు. లేదా మళ్ళీ విండోని కుదించుకుంటూ 12కి అంతే ఉంచేసుకొని 12 to 5, 12 to 6 ఒక 10 days చేశాక 12 to 5 కొన్ని రోజులు చేసి 12 to 4 కొన్ని రోజులు చేసేసి 12 to 4 విండో ఇస్ ద బెస్ట్ విండో. ఓకే. కొన్ని రోజులు అంటే ఎన్ని డేస్ మధ్యన మారుస్తూ రావాలి? 10 days. 10 days. ఓకే. సో 10 daysకి మనం ప్యాటర్న్ మార్చుకుంటూ ఈ అవర్స్ కనుక పెరిగితే మన బాడీ వెల్ బీయింగ్ అంటే మనం బాగుంటాం, హెల్త్ బాగుంటుంది, టమ్మీ బాగుంటుంది, గట్టు బాగుంటుంది, గ్లూకోజ్ స్పైక్స్ అనేది ఉండవు బ్లడ్లో, డయాబెటీస్ తగ్గుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అసలు పోతుంది, ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది, అన్నీ బాగుంటాయి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇస్ ద బెస్ట్ టైం ఏంటంటే 12 to 6. ఓకే. డయాబెటీస్ ఉండేవాళ్ళు మరీ తక్కువ అంటే 10 to 6 పెట్టుకోవటం బెటర్. ఓకే. డయాబెటీస్ మరీ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కాబట్టి అంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ క్యాలరీ డెఫిసిట్తో కొంచెం ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కనుక చేస్తే వాళ్ళకి చాలా ఫలితాలు ఉంటాయి. ఓకే. కానీ ఇప్పుడు తీసుకునే ఆ ఫుడ్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా ఆధారపడి ఉంటుందని అన్నారు కదా. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళు ఏం తీసుకోవాలి అనేది మనం చెప్పలేం. వాళ్ళు ఇష్టం వచ్చింది తింటా ఉంటారు. పోనీ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ తింటూ కూడా ఇన్ని అవర్స్ ఫాస్టింగ్ చేయటం వల్ల బాడీ మంచిగా రిపేర్ అవుతుంది. తీసుకోవాలి అంటే కంపల్సరిగా మీ ఫస్ట్ మీల్ బ్రేక్ చేసేది ప్రోటీను, ఫ్యాట్స్, ఫైబర్తో బ్రేక్ చేయండి. అండ్ 6 o'clockకి మీరు 1 మీల్తో ఎండ్ చేసేసేయండి. 3కి ఏదైనా స్నాక్, ప్రోటీన్ స్నాకే తిని ఎండ్ ఆఫ్ ద అంటే నైట్ ఏదైతే ఉందో మనం ఎక్కువ అవర్స్ ఉండాలి కాబట్టి ఆ నైట్ అనేది బిగ్ అంటే ఈ డైట్ లోనే ఎక్కువ ప్రోటీన్ కన్స్యూమ్ చేయమని చెప్తున్నారు. ప్రోటీన్. ఓకే. మళ్ళీ క్యాలరీ బేస్డ్ కొంచెం తగ్గించుకోవాలి. అది ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి. ఓకే. వెల్ బీయింగ్ అంటే మన హ్యాపీ హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళు మంచి న్యూట్రిషన్ అంటే ఐరన్, కాల్షియము, అదే పొటాషియము అన్నీ
మెగ్నీషియం అన్నీ వచ్చేలాగా కూడా ప్లాన్ చేసుకోవాలి. ఓన్లీ ప్రోటీన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, అన్ని విటమిన్స్, మినరల్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే. సో, మరి ఇలా కాకుండా ఇంకొంతమంది మేము ఇలా ఈ రకంగా చేయలేము. బట్ మధ్య మధ్యలో ఒక్కొక్కరు కొంతమంది వీక్లీ ట్వైస్ అని ఇట్లా ఫాస్టింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. లేదనంటే డే బై డే ఫాస్టింగ్స్ కూడా చేస్తున్నారు. ఇది కాదు లిక్విడ్ ఫాస్టింగ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో, ఇవి చేయటం బెటర్ అంటారా? లేకపోతే ఆరోగ్యానికి హాని చేస్తాయా ఇలా చేయడం వల్ల? ఫాస్టింగ్స్ చేసే ఒక 3 డేస్ 4 డేస్ ముందు అల్పాహారం తీసుకోవాలి. అంటే పొద్దున్నే ఒక 2 ఇడ్లీ, సాయంత్రం 2 ఇడ్లీ, మధ్యాహ్నం కిచిడీ లాంటిది. ఓకే. 4 డేస్ అలా తీసుకోవాలి. ఆ తర్వాత ఉపవాసం చేయాలి. ఆ తర్వాత మళ్ళీ 4 డేస్ అల్పాహారం తీసుకోవాలి. ఆ తర్వాత ఘనాహారంలోకి వెళ్ళాలి. ఓకే. సో అల్పాహారము ముందు 4 రోజులు మనకి ఉపవాసం అయ్యాక నెక్స్ట్ డే అయితే ఓన్లీ ఇడ్లీతోనే బ్రేక్ చేయాలి. ఓకే. రైస్ కూడా తినకూడదు. లేకపోతే 3 3 పూటలు ఇడ్లీ. 2 ఇడ్లీలు తింటూ ఆ నెక్స్ట్ డే ఇంకొంచెం అన్నంలోకి వెళ్ళాలి. ఆ నెక్స్ట్ డే కొంచెం కర్రీస్, అంటే మంచిగా పప్పు కాకుండా ఏం కర్రీస్ కావాలో అలా వెళ్ళాలి. అంతేకాని ఈరోజు ఉపవాసం చేసి రేపు ఫుల్ క్యాలరీ ఫుడ్, హై అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్, లేదా చీజ్, ఎక్కువ హార్డ్ ఫుడ్స్ కనుక బిర్యానీస్ అలా తింటే ఇది చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది. అంటే డబుల్ పెరుగుతాం. డబ్బులు ఉపవాసాలు చేసే వాళ్ళే ఎక్కువ పెరుగుతారు. గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేవాళ్ళు ఉపవాసాలు చేయకూడదు. డయాబెటీస్ ఉండేవాళ్ళు ఉపవాసాలు చేయకూడదు. ఒకవేళ మీరు లిక్విడ్ డైట్స్ చేయాలి అన్న డిటాక్స్ జ్యూసెస్ తీసుకోవాలి. తులసి ఆకులతో జ్యూసు, మునగ ఆకులతో జ్యూసు, మింట్ లీవ్స్తో జ్యూసు, గోంగూరతో జ్యూసు, పాలకూరతో జ్యూసు, ఎలా తాగుతారా జ్యూసులు? మరి హెల్త్ కోసమే కదా ఉపవాసం చేసేది. అలా లిక్విడ్ డైట్స్ అంటే అట్లా తీసుకోరు, ఎనీ జ్యూసెస్ అని తీసుకుంటారు. ఎనీ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. నేను లిక్విడ్ డైట్ చేస్తున్నానని చెప్పుకోవడానికే పేరు గానీ అవన్నీ వర్కౌట్ కావాలి. ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ నాట్ అడ్వైజబుల్. ఓకే. అంటే మళ్ళీ ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, బట్ డైజెషన్ ఫాస్ట్ ఉంటుంది, సో నో ప్రాబ్లం. బట్ క్యాలరీస్ వైజ్ డెన్సే ఉంటాయి ఫ్రూట్స్. సో మన టమ్మీని, లివర్ని చక్కగా గట్టుని హ్యాపీగా ఉంచాలంటే ఉపవాసం రోజు డిటాక్స్ జ్యూసెస్ అల్లంతో చక్కగా కషాయంలా కాచుకొని, లేదా సూప్స్, పల్చటి సూప్స్, వెజిటబుల్ సూప్స్ అల్లంతో. అల్లం కంపల్సరీగా వాడాలి గట్టుకి. సో ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇప్పుడు లివర్ డిటాక్స్ అవ్వాలన్నా హ్యాపీగా డిటాక్స్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో దొరికే సూప్ ప్యాకెట్స్ ఉంటున్నాయి, అవి తెచ్చుకొని చాలా మంది సూప్స్ చేసుకోమంటే సో ఇన్స్టెంట్ గా అది తొందరగా అయిపోతుంది కదా, ఆ సూప్స్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా, లేకపోతే ఇంట్లో నార్మల్ గా చేసుకోవాలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు. ఇప్పుడు మనం ఇంట్లో బ్రెడ్స్ తయారు చేస్తున్నాం. మనం ఇంట్లోనే బ్రెడ్ ఎలా తయారు చేయాలి, న్యాచురల్గా అవెన్స్ వచ్చేసినాయి. అలా తయారు చేసిన బ్రెడ్ అండ్ మనం కొనుక్కొని వచ్చిన బ్రెడ్ కనుక ఒక కంటైనర్లో పెట్టి క్లోజ్ చేసేస్తే 10 డేస్ తర్వాత ఓపెన్ చేస్తే బయట నుంచి తెచ్చిన బ్రెడ్ పాడవదు, మనం కుక్ చేసిన బ్రెడ్ పాడవుతుంది. సో అలా పురుగులు రాకుండా చాలా పాడవకుండా ఉండడం కోసం ప్రిజర్వేటివ్స్ అవన్నీ వేసి చేస్తారు కాబట్టి దట్ ఈస్ నాట్ హెల్దీ. ఇంట్లో ఉన్నది కాబట్టి అది హెల్దీ అనే పురుగులు కూడా వచ్చి తింటున్నాయి. అంటే పురుగులకు కూడా తెలుసా దాని హెల్దీ అని, అందుకని దాని వైపు వెళ్ళట్లా. అందులో ఏదో మెడిసిన్ ఉంది, మనం చచ్చిపోతాము, అది వద్దు, దిస్ ఈస్ ఎ గుడ్ ఫుడ్ అని పురుగులు కూడా ఇంట్లో హోమ్ కుక్డ్ ఫుడ్కే వస్తాయి. సో ఇంట్లో చేసుకున్న సూపులే మంచిది. ఏముంది, అన్ని కుక్కర్లో వేసేసి చక్కగా మునక్కాయలు కూడా వేసేసి, కొంచెం పప్పు వేసేసి, అన్ని వెజిటబుల్స్ వేసేసి 2-3 విజిల్స్ రానిచ్చి, మిక్సీ వేసేసి చక్కగా వడగట్టేసుకొని, నిమ్మకాయ పెట్టుకొని, సాల్ట్ పెప్పరు వేసుకొని చక్కగా ఎంత బాగుంటుందో అది. ఈ డైట్స్ ఫాలో అవుతుండేటప్పుడు సో అప్పుడప్పుడు మధ్య మధ్యలోని చీటింగ్ మీల్స్ ఏదో ఒకటి బయటకు వెళ్ళి తినటం, లేకపోతే స్నాక్స్ లాంటివి బయటనే ఏమైనా తినటం, ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి చేస్తే అసలు దీని రిజల్ట్ అసలు ఉంటుందా, పూర్తిగా పోతుందా? అది చాలా మందికి తెలీదు. ఈ రోజు నేను క్యాలరీ డెఫిసిట్ చేసి రేపు మళ్ళీ నాకు ఈరోజు పార్టీ వచ్చేసింది, ఇంకా నాకు తెలియదు అని రేపు ఫుల్ తిని, మళ్ళీ నెక్స్ట్ రోజు డైట్ చేసి, మళ్ళీ 2 రోజులు అయ్యాక మళ్ళీ ఫుల్ తిని, బాడీ మొత్తం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అసలు నాకు ఎన్ని క్యాలరీస్ ఇస్తున్నారు, అప్ డౌను, ఓకే, టమ్మీ అప్సెట్ అవ్వటము, వెయిట్ ఇంక్రీజ్ అవ్వటము,
ఇప్పుడు వారంలో ఒక 5 డేస్, 6 డేస్ చేసిన తర్వాత వీకెండ్‌లో డెఫినిట్‌గా కొంతమంది పార్టీస్ అనేది పెట్టుకుంటూ ఉంటారు. నేచురల్‌గా ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. సో, ఈ వారమంతా చేశాను కదా! డైట్ ఈ ఒక్కరోజు తినటం వల్ల వచ్చేది ఏముంటుందని ఉంటది గదా! అలా కొన్ని నెలలు, సంవత్సరాలు చేసే కన్నా ఒక 2, 3 నెలలు స్ట్రిక్ట్‌గా చేసేసి తర్వాత నుంచి మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ఓకే. బాడీ అలవాటు పడాలి. ఇప్పుడు నేను బాడీని ప్రిపేర్ చేసి ఒక చీట్ మీల్ చేయంగానే బాడీ మళ్ళీ కన్‌ఫ్యూజ్ స్టేజ్‌లోకి ఎళ్ళిపోతుంది. మళ్ళీ క్యాలరీస్ ఎక్కువ వెళ్తుంది. మళ్ళీ ప్రాసెస్ ఫుడ్ వస్తుంది. సో, దానికన్నా బెటరు నేను 4 రోజులు డైట్ చేసి 2 రోజులు బ్రేక్ చేస్తాను అనేది నేనైతే ఒప్పుకోను. హ్మ్. కన్సిస్టెన్సీ ఈస్ ద కీ. ఓకే. ఎక్సర్సైజ్ చేసినా, ఏది చేసినా కన్సిస్టెన్సీ వర్క్స్. హ్మ్. సో, కంటిన్యూస్‌గా అట్‌లీస్ట్ 2-3 మంత్స్ బ్రేక్ చేయకుండా చేస్తేనే కరెక్ట్. ఓకే. సో, ఇదే రకంగా ఫాలో అయిపోవాలి. ఆ! రైట్. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. థాంక్ సో, యూ. ఫాస్టింగ్స్ లేకపోతే డైట్స్ ఏదైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ ఉన్నాయో, ఏ రకంగా చేయాలి? ఆ టైంలో ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఎలా ఫాలో అవ్వాలి? ఈ విషయాలన్నీ ఇంత వివరంగా తెలియజేసినందుకు థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.